మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన ఒక మంచి మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతోను గాని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరితో కూడా ఏమంటున్నాడంటే, వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చూడండి, ధర్మశాస్త్రం అంతట్లో, ఈ బైబిల్ అంతట్లో కూడా ఈ యొక్క వచనం చాలా ప్రాముఖ్యమైంది. ఈ 4వ వచనము, ఆ కింది 5వ వచనం కూడా చాలా ప్రాముఖ్యం. ఈ 2 వచనాలు కూడా. కింది 5వ వచనం చూస్తే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ 2 వచనాలు బైబిల్ గ్రంథం అంతట్లో, ధర్మశాస్త్రం అంతట్లో, ప్రవక్తలు కూడా ఆధారమైన ఒక ప్రాముఖ్యమైన ఈ 2 వచనాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకసారి ఇక్కడున్న వాక్యాన్ని ఒక వ్యక్తి తెలియపరుస్తాడు. ఒక ఆయన వచ్చి అడుగుతాడు, బోధకుడా, ధర్మశాస్త్రం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్తాడు. చూడండి, ఇక్కడ 5వ వచనంలో ఉన్న వాక్యాన్ని అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమించాలి అని ఇక్కడున్న వచనాన్ని అక్కడ ప్రశ్న వేసిన వ్యక్తికి చెప్తున్నాడు జవాబు. ఇది ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలందరికీ ఆధారమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యాలని కూడా అక్కడ ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. అలాగే భక్తి పరులైన యూదులు గాని, భయం భక్తి కలిగిన యూదులందరూ కూడా ఇప్పటికీ 2 వచనాలు అనుదినం కూడా, ప్రతిరోజు కూడా పాటిస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన దేవుడు యెహోవాయే, ఆయన అద్వితీయుడైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని వాళ్ళు గట్టిగా విశ్వసిస్తారు. అందుకనే చూడండి, వాళ్ళ మీద ఎన్నో దండయాత్రలు జరిగినాయి. ఇశ్రాయేల్ దేశం మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద ఎన్నో దండయాత్రలు, ఎంతో మంది రాజులు వచ్చి వారిని చెల్లాచెదురు చేసిన, వాళ్ళని హింస పెట్టిన, వాళ్ళు వేరొక దేశానికి తలదాచుకోవడానికి వెళ్ళిన, ఆయా దేశాలకు చెదిరిపోయినారు, ప్రపంచం నలుమూలలు చెదిరిపోయినా, కానీ వాళ్ళ దేవుని మాత్రము వదిలిపెట్టలేదు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు కూడా లేడు అని వాళ్ళకి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎవరేమన్నా వాళ్ళు మాత్రము ఆ దేవుడైన యెహోవాను మాత్రమే పూజిస్తారు, ఆరాధిస్తారు. ఆయనకు మాత్రమే మొక్కుతారు, ఆయనకు మాత్రం లోబడతారు. ఆయన చెప్పింది ఏదైనా కూడా చేస్తారు. ఆయన కోసము
చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అంత మరి భక్తిపరులు, అలాంటి నమ్మకస్తులు అనమాట వాళ్ళు. అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మన దేవుడైన యెహోవా, ఇక్కడ మననే కాడ నేను నా దేవుడైన యెహోవా కావచ్చు, నీ దేవుడైన యెహోవా కావచ్చు, మనందరి దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడగు యెహోవా అంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు అని అర్థం. అద్వితీయుడు అంటే ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన మాత్రమే దేవుడు, ఒక్కడే దేవుడు అని అర్థం. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ ఉన్నదో. మన దేవుడు అద్వితీయుడు, మన దేవుడే గొప్పవాడు, మన దేవుడే సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. అద్వితీయుడు అంటే ఆయన ఒక్కటే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త, ఇంకా ఆయన తప్ప ఏ దేవుడు కూడా లేడు. అందుకని బైబిల్ గ్రంథములు చాలా చోట్ల, యెషయా గ్రంథములు కావచ్చు, ఇంకా చాలా గ్రంథాలలో ఆయన ఏమంటాడంటే, నేను మొదటి వాడను కడపటి వాడను అంటాడు. నేను ఉన్నవాడను అనువాడను, ఆది అంతమైన దేవుడను, అల్ఫా ఒమేగా అయిన దేవుడు నేను. నాకు ముందు ఏ దేవుడు కూడా లేడు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ఆదిలో ఉన్నవాడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు ఆయన. చూడండి ఆయన ఎంతగా కనుపరుచుకుంటున్నాడు. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆయన ఏం చెప్తుంటే, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడే అద్వితీయుడు, ఆయన ఒక్కడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, ఏ జనములలో చేయలేని కార్యాలు ఆయన చేసినాడు నీ మధ్యలో. ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి ఒక గొప్ప ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ఆయన ఆ బానిసత్వం నుంచి నిన్ను విడిపించినాడు. అది జ్ఞాపకం చేసుకో. ఆయన ఒక్కడే దేవుడని. ఎర్ర సముద్రాన్ని నిలిచినాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు, ఆకాశం నుంచి మన్నాను 40 సంవత్సరాలు తిన్నా. ఇవన్నీ కూడా ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో చేయలేరు, దేవతలు దేవుళ్ళు అనుకోవడం. కానీ నీ దేవుడిని యెహోవా చేసినాడు అంటే ఆయనే అద్వితీయుడు. అది జ్ఞాపకం చేసుకో. నీ పిల్లలకు బోధించు, నీ గుమ్మాలకు అవి రాసుకో, ఈ వాక్యాలు, ఈ 2 వచనాలు నీ నొసటి పైన అవి ఉంచుకో, అవి రాసుకో. ఇక్కడ కింద వచనాలలో ఉంటాయి. నీ చేతికి కట్టుకో, నీ హృదయంలో దాచిపెట్టుకో. నువ్వు పడుకునేటప్పుడు, లేచినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు ఇవి పాటించు, ఇవి ధ్యానించు అనేసి ఈ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చూడండి మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఈ లోకంలో ఆయన ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తప్ప ఏ దేవుడు లేడు ఈ లోకంలో. ప్రతి క్రైస్తవుడు కూడా నువ్వు ఆ విధమైన ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు. మన దేవుడు ఎవరంటే సృష్టికర్త. ఆయన యూదులకు ఒక్కరికి దేవుడు కాదండి ఆయన. అందుకని రోమపత్రికలో పౌలు కూడా ఏమంటాడంటే, ఆయన యూదులకే దేవుడా కాడు, అన్యజనులకు కూడా దేవుడు, గ్రీసు దేశస్థులు కూడా దేవుడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఆయన దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మినా ఆయనే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన నమ్మకపోయినా కూడా
ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మానవుని కలిగించిన దేవుడు, ఆయన ఈ సృష్టి యావత్తుని కలిగించిన దేవుడు, ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు. ఆయన ఈ భూమి ఆకాశమును కలిగించినాడు, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కలిగించినాడు, ఈ జంతువులను కలిగించినాడు, మనిషిని మట్టితో తయారు చేసినాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకని పదాజ్ఞలలో కూడా ఉంటది. దేవుడు ఇచ్చే పదాజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు. చూడండి, ప్రతి ఒక్క కొండలకు తెలుసు దేవుడెవరో, గుట్టలకు తెలుసు దేవుడెవరో, ఈ సముద్రానికి తెలుసు దేవుడెవరో, ఆకాశముకు తెలుసు దేవుడెవరో, జంతువులకు తెలుసు. కానీ మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఎంత చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే ఇహలోక దేవత వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసిందంట. అందుకనే వారు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన సృష్టికర్తైన దేవుడు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా కలిగించినాడు. ఆయన ఈ సృష్టి కర్తకి దేవుడు, ఆయన ఈ సృష్టి యావత్తుకు కూడా ఆయన దేవుడు అయినాడు. అంతేకాకుండా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సృష్టికర్తనే దేవుడు కాబట్టి ఆయనకొక్కనికే మానవుల యొక్క పాపాలు క్షమించే అధికారము ఆయనకు మాత్రమే, మరి ఎవ్వరికి కూడా లేదు ఇక. అందుకని యేసు ప్రభువు అంటాడు ఏమని, పాపాలు క్షమించే అధికారము భూమి మీద మనిషి కుమారునికి ఇవ్వబడి ఉన్నది అంటాడు. అంటే యేసు ప్రభుకు మాత్రమే ఉంది, ఎవరికి లేదు. చాలా మంది ఏమంటారంటే పాత నిబంధనలు ఉన్న యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కాడు అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరులు విను, పాత నిబంధనలో దేవుడు యెహోవాగా ఆయన ప్రత్యక్షమైనాడు అందరికీ. కానీ క్రొత్త నిబంధనలు మాత్రము ఆయన యేసుక్రీస్తు అని ఒక పేరుగా, ఒక మనిషి పోలికగా మానవుల పాపాలు క్షమించడానికి, మానవుల పాపాల కోసం చనిపోయి వారిని రక్షించడానికి ఒక మనిషిగా, ఒక యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు దేవుడు. అది తెలుసుకోవాలను. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కాదంటే అది నువ్వు ఒక భ్రమలో ఉన్నావని అర్థం. నీకు రక్షణ ఉండదు. అట్లా యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి. ఆయన ఒక మనిషిగా వచ్చినాడు, మనిషి పోలికగా వచ్చినాడు. ఆయన దేవుడు కాకపోతే పాపాలు క్షమించే అధికారం ఉండదు. ఆయన దేవుడు, ఆయన ఒక మనిషిగా వచ్చినాడు. పాత నిబంధనలు యెహోవాగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలు యేసు ప్రభుగా మన పాపాలు క్షమించడానికి వచ్చినాడు. అందుకనే ఈరోజు పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభుకున్నది. ఈ లోకములో ఒక వెండి బంగారాల ద్వారా గాని, క్షయ వస్తువుల వెండి బంగారం ద్వారా గాని, ఎడ్ల ద్వారా గాని, గొర్రెల ద్వారా గాని, లేదంటే ఈ లోకములో ఒక పండ్ల రసాల ద్వారా గాని, పాల ద్వారా గాని, నీ మంచి పనుల ద్వారా గాని, ఈ లోకంలో ఉన్న వేటి ద్వారా నీ పాపాలు క్షమించబడము. కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ పాపాలు క్షమించే దేవుడు. ఎవ్వరు కూడా నీ పాపాల కోసం చనిపోలేదు, ఎవ్వరు కూడా నీ పాపాలను క్షమించలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన రక్తం పరిశుద్ధమైంది కాబట్టి, ఆయన మనుషులు కలుగజేసినాడు కాబట్టి, ఆయన సృష్టిని కలుగజేసినాడు కాబట్టి,
ఆయనకి మాత్రమే అధికారం ఉంటుంది మనుషుల పాపాలు క్షమించాలి. అందుకని ఆయన దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఇంకా నువ్వు ఎక్కడ పోయినా కూడా నీ పాపాలు క్షమించు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మనుషుల పాపాలను క్షమించి వాడి పాపం నుంచి విడిపించే దేవుడు ఆయన. అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తుంది, పాపలోకి దేవుడు శిక్ష వేస్తాడు. పాపలను శిక్షించే అధికారం కూడా ఆయనకే ఉంది. మనుషులు చేసిన అపరాధములకు తీర్పిచ్చే అధికారం ఉంది యేసు ప్రభుకి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఒకరికొకరు తీర్పు తీర్చుకుంటారు. ఈ లోకంలో ఒకరికొకరు తీర్పు తీర్చుకొని న్యాయం అని అంటారు, అన్యాయం చేస్తారు. న్యాయం చేస్తారు, న్యాయాన్ని అన్యాయం చేస్తారు. నీతిమంతులని అనీతిమంతులు చేస్తారు, అనీతిమంతులను నీతిమంతులు చేస్తారు. ఆడ మోగాన్ని చూస్తారు ఈ లోకంలో. అయితే దేవుని తీర్పు అలా ఉండదు. ఆయన అందరికీ ఒకే తీర్పు తీరుస్తాడు. ఈ సృష్టించబడి నుండి ఆదాము మొదలుకొని ఈ భూమి ముగింపు అంతము వరకు ఎంత మంది అయితే పుట్టి చనిపోయినారో వాళ్ళ క్రియల చొప్పున తీర్పు తీర్చేది ఎవరంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే సృష్టికర్త కాబట్టి. మనుషుల పాపాలని క్షమించే అధికారం ఉంది. మనుషుల పాపాలకు వాళ్ళని తీర్పు తీర్చి వాళ్ళని శిక్షించే అధికారం కూడా ఆయనకే ఉంది. అందుకని ఈరోజు మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. మన దేవుడు అద్వితీయుడైన దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువైన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు. యుగ యుగాలకు ఆయనే దేవుడు, సర్వాధికారి దేవుడు. ఎవరు సమీపించడానికి తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన. ఆయన చేసిన కార్యాలు ఎవరు కూడా ఈ లోకంలో చేయలేదు, చేయరు కూడా. అందుకనే మన దేవుడు ఒక్కడే దేవుడు. యూదులు అందుకని ఇప్పటి కూడా వారికి ఎన్ని కష్టాలు వచ్చినా 4000 సంవత్సరాల నుంచి వాళ్ళ దేవుని వదిలిపెడతలేరు. వాళ్ళ పితరుల దేవుని వదిలిపెడతలేరు. 4000 సంవత్సరాలు ఒక్కడే దేవుడు, ఆయన యెహోవా అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. ఆయన బైబిల్లో ఉన్న దేవుడు యెహోవా దేవుడు, ఆయన సృష్టికర్త అని నమ్ముతారు. ఇంకా ఎవ్వరిని కూడా నమ్మరు. నరమాతృని కూడా నమ్మరు, మనుషులను నమ్మరు. ఇవి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ దేవుని ఆరాధిస్తారు. వాళ్ళ దేశంలో ఎంతమంది దండయాత్ర చేసినా వాళ్ళని హింస పెట్టినా కూడా, అవసరమైతే వేరే దేశానికి వెళ్ళిపోయినారు, అక్కడ ఉండి కూడా వాళ్ళు దేవుని ఆరాధించినారు. చిన్న గోగులు కట్టుకొని దేవుని ఆరాధించినాడు, యెహోవాను ఆరాధించినారు, యెహోవాను సేవించినారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, 4000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ వాళ్ళు యెహోవాని వాళ్ళ దేవుని వదిలిపెట్టకుండా సేవిస్తారు. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడని వాళ్ళకి తెలుసు. ఆయన ఎన్నో ఆశ్చర్యకాలు చేసిన వాడని తెలుసు. ఆయన రాబోయే సంగతులను కూడా బయలుపరిచి అన్నీ కూడా. కాబట్టి అందుకని ఈరోజు మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు అంటే అందరు చెప్పుకుంటారు, నేను దేవుడు అని చెప్పుకుంటాం. అందుకని బైబిల్లో కూడా ఉంది, అనేక మంది దేవతలు అన్నబడిన వారు ఉన్నారు, అనేక మంది ప్రభువులు అన్నబడిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, ప్రభువులను పెట్టుకున్నారు, దేవులను పెట్టుకున్నారు. కానీ మన దేవుడు చేసిన కార్యాలు, మన యేసు ప్రభు చేసిన అద్భుతాలు, మన ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవ్వరు కూడా ఈ లోకంలో చేయలేదు. ఆయన సృష్టించినాడు ఈ సృష్టిని, ఎవరు కూడా చేయలేరు ఈ విధంగా సృష్టిని. ఆయన ఒక్కడే పాపల కోసం చనిపోయాడు. పాపాలు క్షమించే దేవుడు, ఎవరు కూడా క్షమించలేరు. ఆయన ఒక్కడే ప్రతి మనిషికి తీర్పు తీర్చే దేవుడు, ఎవరు కూడా తీర్పు తీర్చే అధికారం లేదు, ఆయనకు ఒక్కరికే ఉంది. అందుకనే ఈరోజు మన దేవుడు సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, నిత్య జీవం గల దేవుడు.
ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మార్గం పరిశుద్ధమైనది, ప్రేమ కలిగినది, శాంతి కలిగినది, ఆయన సమాధానం కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అది నువ్వు తెలుసుకొని నీవు ఎల్లప్పుడూ ఆయనకు విధేయత చూపించి నువ్వేం చేయాలి? 5వ వచనంలో చెప్పబడినట్లుగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవాలని. మన దేవుని మనం హృదయపూర్వకంగా మనం ఆయన ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనను 1000 తరాల వరకు కరుణించేవాడు ఉంటారు, కృప చూపేవాడు కూడా ఉంటాడు, కృప చూపుతాడు ఆయన. కాబట్టి మనం కూడా మన దేవుని మనం నిత్యం సేవించుదాము, అంతం వరకు ఆయన నమ్మకం ఉందాము, ఆయనని ఘనపరచుదాము. ఆయన నమ్ముకున్నందుకు మనం అందరం కూడా ధన్యులం. అందుకని కీర్తన గ్రంథంలో ఉంటది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటారు. ఆయనను ఆశ్రయించు, ఆయన మనం ప్రేమించినాడు. మొదట మనం కాదు ప్రేమించింది, మనలో ఏ యోగ్యత లేదు, ఆయన మనం ప్రేమించినాడు కాబట్టి ఆయన తెలుసుకోగలిగినాము, ఆయనని నమ్ముకోగలిగినాము, ఆయన ఆశ్రయించగలిగినాము. కాబట్టి మనం ధన్యులమైతే ఇప్పుడు మనం కూడా మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించి, సేవించి, ఆరాధిస్తే దేవుడు మనను కాపాడి, దీవించి ఆయన నిత్య జీవనం ప్రవేశింపజేసుకుంటాడు. కాబట్టి ఆయన శక్తిని మనం చూసి ఇతరులకు కనపరచుదాము, దేవునికి నమ్మకం ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందుకని ఇక్కడ అంటున్నారు, ఇజ్రాయేలు వినుము, మన దేవుని యెహోవా యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. కాబట్టి అటు విధంగా మనం ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.